హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అరెరెరెరే! చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ ఇలా జరిగింది మీకు? మీరేమో ధ్వజమెత్తి అదానీ ఎదవ అందుట్లో జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు తినేశాడు లంచం కింద. సఖీతో ఒప్పందం పెద్ద బూటకము. ఆ విద్యుత్ ఒప్పందాలు ఏదైతే సఖీతో చేసుకున్నారో అవన్నీ పెద్ద అబద్ధాలు. ఎందుకంటే నేను విజనరీని, నాకు తెలివి ఎక్కువ ఉంది, నేనేమో ₹4.50 అగ్రిమెంట్స్ రాసుకుంటే విజనరీ లేనోడు, బుర్ర తక్కువవాడు, తెలివి తక్కువవాడు, ప్రజలకు ఏదో చేద్దామని ఆశపడేవాడు, ప్రజలకు న్యాయం చేయాలని ఆశపడేవాడు ₹2.49 సఖీతో ఒప్పందాన్ని చేసుకున్నాడు అంటూ గతంలో మీరు చాలా ఊగిపోయి ఏదో తప్పు చేసినట్టుగా దానిపైన ఉర్రు తొలగించారు కదా. మరి ఏంటి సార్ ఇప్పుడు మొండు తిన్న పాములా అయిపోయి మత్తుగా అసెంబ్లీలో సఖీతో ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు, అదాని గ్రూప్తో ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు అని చెప్తూ ఉన్నారేంటి? పాపం మీరు ఇలా చెబితే మీ గొట్టంగాళ్ళు ఏమైపోతారు? అదే గొట్టం పట్టుకుని వెళ్ళి మీడియా అని చెప్పుకొని తిరుగుతున్న బ్రోకర్ గొట్టంగాళ్ళు ఏమైపోతారు సార్? ఏమైపోతారు? వాళ్ళేమో పాపం మీరు చెప్పిందే నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు సఖీతో ఒప్పందం చేసుకోవడంలో అవకతవకలు 1750 కోట్లు మింగేశారు, లంచంగా తీసుకున్నారు, అదానీ పైన కేసు పెట్టాలి, ఇటు జగన్ పైన కేసు పెట్టాలని ఊగిపోయారు కదా సార్. మరి ఇప్పుడు ఏంది అన్ని మూసుకొని మీరేమో అదానీ దగ్గర నుంచి ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు, సఖీతో డీల్ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు అని చెప్తున్నారేంటి? మరి గొట్టంగాలు పరమ గొట్టంగాలు అయిపోతారు కదా ఇప్పుడు. ఆ గొట్టంగాలు చిచ్చి మా బ్రతుకులేంద్ర నాయన, వాడు పెత్తమంటే పెత్తాలి, దగ్గమంటే దగ్గాలి, ఏడవమంటే ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి, ఏంద్రా మా బతుకులని ఫీల్ అవుతారు కదా. మీరు ఆ విషయాలు ఎందుకు గమనించరు? మీ గొట్టంగాల గురించి అసలు గొట్టంగాలను పట్టించుకుంటే మీరు అదే 2-3 గొట్టాలు ఉంటాయి, సారీ 6 గొట్టాలు ఉంటాయి, 4 పేపర్లు ఉంటాయి. ఆ గొట్టాలు ఈ యాంత్రిక ముద్రించే ముండలు ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడరేంటి? వాళ్ళు ఏం రాస్తారు ఇప్పుడు? గతంలో ఊగిపోయి విజనరీ ఏమో ₹4.50 ₹5.50 కరెంటు కొన్నాడు ఒక యూనిట్. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో విజనరీ కాదు కాబట్టి, ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ₹2.49 యూనిట్ కరెంటు కొన్నాడు, అది కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా అనే విషయాన్ని ప్రజలకు చెప్తారంటారా ఇప్పుడైనా? అంత సీన్ లేదు. ఈ గొట్టంగాళ్ళు నిజాలు ఎప్పుడు చెప్పారని, ఈ పోరంబోకు మీడియా ఛానల్స్ ప్రజలకు నిజాలు ఎప్పుడు చెప్పారని భజన టింగ 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 అంతమించి వాళ్ళకి ఏం రాదు. అంతమించి ఏం రాదు సార్. చివరికి ఇంటి దగ్గరికి వెళ్ళి పర్సనల్ లైఫ్ లో కూడా అదే ఊహించుకుంటారు, మిమ్మల్నే ఊహించుకుంటా ఉంటారు వీళ్ళు. ఆ ఊహ ఎంత బాగుందో అనే విధంగా బతుకుతారు వీళ్ళు. సో అటువంటి వాళ్ళని మీరు ఇంత చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదు సార్. నిజం చెప్పాలంటే వీళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు నన్ను ఉంపుడు గెత్తలా అనుకుంటున్నారు అని మాట్లాడాడు సార్. అలాగే ఉంది సార్ ఇప్పుడు వాళ్ళంతా ఫీలింగ్ కూడా అదే. అరే ఆయన చెప్పినట్టు మేమంతా జగన్ డబ్బులు తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు అదాని దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్తే చివరికి అదేమో సఖీతో ఒప్పందం అయింది. సఖీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు కరెంటు ఎవరి దగ్గర కొనాలి, ఎంత కొనాలి అని వాళ్ళు నిర్ణయించిన రేట్లకి మనం కొంటా ఉంటాం. అది దీంట్లో అదానికి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా కాంటాక్టే లేదు. ఈ విషయాలన్నీ పక్కన తోసి 1700 కోట్లు 1750 కోట్లు 1750 కోట్లని చంద్రబాబు అని జపం చేసినట్టు చేశారు కదా సార్. ఇప్పుడు ఏంటి సార్ వాళ్ళని రోడ్డు మీద బెచ్చపోలను వదిలేసినట్టు వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాలి వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి సఖీతో ఒప్పందం ఉంటది అని చెప్పాలా? దీన్ని మీడియా అంటారు, దీన్ని జర్నలిజం అంటారా? నాకు తెలిసి జర్నలిజం అని సార్, బ్రోకరిజం అంటారేమో నాకు తెలుసు. బ్రోకర్ కూడా చాలా మంచి మాట సార్, వీళ్ళకి అది కూడా వర్తించదు. అంత మించి హీనమైన దరిద్రమైన మాట ఏది ఉంటే దాన్ని వాడాలి. సో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, అదాని గ్రూప్ తోటి సఖీతో ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవటం కుదరదు అని. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 కొన్న కరెంటుని ఇంకో 20 సంవత్సరాల దాకా
మనం వాడుకుంటాం. అంటే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి 1,50,000 కోట్ల లాభం చేకూరే విధంగా ఈ డీల్ ఉంది. ఇంకో 20 సంవత్సరాలు ఆ డీల్‌లో ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని పవర కష్టాల నుంచి కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో ₹5.90, ₹4.75కి అగ్రిమెంట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డీల్ క్యాన్సిల్ చేయలేరు కాబట్టి అది మోసపూరితమైన డీల్స్. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన డీల్స్. కాబట్టి ఇక్కడ మోసగారు ఎవరు? ₹4.50 పెట్టి ఒక యూనిట్ కరెంట్ కొన్న చంద్రబాబు నాయుడు గారా? లేదు ₹2.49 వితౌట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా డైరెక్ట్ కరెంట్ కొన్నవాడు త్రూ అవుట్ ఇండియా మొత్తంలో ఒకే ఒక మగాడు జగన్మోహన్ రెడ్డి. అంతే. ఆయన గ్రేటా? మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒకడి గురించి చెప్పాలంటే వాడు చేసిన పని చెప్పాలి. వాడు ఎటువంటి వాళ్ళు ఆ పని విన్న వాళ్ళు చెప్పాలి. సో ₹2.49 కొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వచ్చే 20 సంవత్సరాలకి గాను 1,50,000 కోట్ల లాభాన్ని చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి గారి గ్రేటా? లేదు ₹4.90కి ₹7.80 వరకు డీల్స్ ఫిక్స్ చేసి ఒక యూనిట్ కరెంటు కొన్న చంద్రబాబు నాయుడు గారు గ్రేటా? ఆన్సర్ మీ చేతిలో ఉంది. అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయకూడదు. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్, ఈజ్ ఎ కంప్లీట్ జెంటిల్ మ్యాన్. ఇట్స్ ట్రూ. ఇది కూడా నేను చెప్పకూడదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి గొప్పోడైనప్పుడు వాడి గురించి మాట్లాడుకోవాలి కదా. ఎన్టీ రామారావు గారు గొప్పవారు, ఆయన గురించి మాట్లాడుకుంటాం కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్పవారు, ఆయన గురించి మాట్లాడుకుంటాం కదా. భగత్ సింగ్ గొప్పవారు, ఆయన గురించి మాట్లాడుకుంటాం కదా. చెగువీర గొప్పోడు, ఆయన గురించి మాట్లాడుకుని ఆయన వేషాలు వేసుకున్నవాడు కాషాయంతుడికి కంచికిపోతుంటే ఆయన భావజాలాలు నరనరాల్లో నిండిన మాలాంటి జర్నలిస్టులు, మాలాంటి అనలిస్టులు సొంతగా పోరాడే వారు నిజమైన నాయకుడి గురించి, ప్రజలకు మంచి చేసిన నాయకుడి గురించి గొప్పగా మాట్లాడకపోవడం కూడా మోసం చేయటమే, చేతకాంతనమే. సో అలా మోసం చేయాలని మేము అనుకోవట్లేదు, చేతకాని వాళ్ళగా కూర్చోవాలని మేము అనుకోవట్లేదు. అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలి, మాట్లాడాలి, ప్రజలకి ఏది మంచో ఏది చెడో క్లియర్గా చెప్పాలి. అది చెప్పిన తర్వాత దాని నుంచి వచ్చే ఏ కాన్సిక్వెన్సెస్ అయినా మనసారా స్వీకరించి వాటిపైన పోరాడాలి. ఇదే మా నినాదం. ఇలాగే ముందుకెళ్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని నిర్మోహమాటంగా చెప్తాం. మొన్నటికి మొన్న లోకేష్ గారు ఒక వ్యక్తి 8 లక్షలతో పల్నాడు దాచిపల్లి మండలంలో పారిపోతే ఆయన ట్వీట్ కి ఈయన రెస్పాండ్ అవుతూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వచ్చాయని చెప్పాడు. దాన్ని కూడా పాజిటివ్ గా ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి మంచోడైతే, ఇప్పుడు లోకేష్ గారు మంచోడని నేను చెప్పట్లా, అతనికి స్పందించిన విధానం బాగుందని మాత్రమే చెప్తూ. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి రేంజ్ ఏదమ్మా, ఆయన చేసుకున్న డీల్స్, ఆయన పెట్టిన ప్రపోజల్స్ కాదనే శక్తి దమ్ము ఎవరికి లేదు, ఏ పొలిటీషియన్ కి లేదు, ఏ బిజినెస్ మ్యాన్ కి లేదు, ఏ ఆర్గనైజేషన్ కి లేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. అవినీతిని అంతమొందించి స్కూళ్ళ భవిష్యత్తును మార్చిన నిజమైన విజనరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.